తెలంగాణలో చివరి దశకు చేరుకున్న డిఎస్సీ అభ్యర్థుల నియామకాల పరిశీలన రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు అందజేయనున్న రేవంత్ రెడ్డి 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ ఎల్బీ స్టేడియంకు చేరేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు. అయితే రేపు ఎంతమంది నియామక పత్రాలు అందుకోనున్నారు, ఎంపికైన అభ్యర్థులు ఎప్పుడు ఉద్యోగాలు చేరబోతున్నారు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల విషయంలో వ్యవహరించే తీరు మీకు నచ్చిందా? నచ్చింది, నచ్చలేదు? మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తెలంగాణలో డిఎస్సీ 2024 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలను జారీ చేయనున్నారు. ఇప్పటికే ఎంపికైన వారి ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు. సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నారు. ఈ నెల 9న మధ్యాహ్నం 2 గంటల లోపు ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ ఎల్బీ స్టేడియం కు చేరేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సమన్వయ అధికారిని నియమించాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు సమీపంలోనే పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులను స్టేడియం సమీపంలో దించే విధంగా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో 9న వర్షం వచ్చే అవకాశం ఉన్నందున రెయిన్ ప్రూఫ్ షామియాను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ డిఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులో ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల డిఎస్సీ ఫలితాలు వెల్లడి కాగా 100 మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికవుతున్న పరిస్థితి నెలకొంది. వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్లీ 100ల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పరిస్థితి నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారిది విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్ లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు సాఫ్ట్వేర్ ను కూడా సిద్ధం చేశామని పేర్కొన్నారు. అలాగే టీచర్ పోస్టులకు పోటీ పడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు. వివాహం ముందు తర్వాత వారి ఆధార్ కార్డుల్లో ఇంటి పేర్లు, ఇతర వివరాలు వేరుగా ఉన్నాయి. దీంతో ధృవపత్రాల పరిశీలన సందర్భంగా డిఓలు అభ్యర్థుల భర్తలను పిలిచి వారితో ఈమె తన భార్య అని లెటర్ రాయించుకుంటున్నారు.